కేసీఆర్ సర్కారును కోల్చడం అసాధ్యమన్న స్థాయి నుంచి అధికారం చేజిక్కించుకునేదాకా యమా స్పీడ్గా ఉన్న రేవంత్ రెడ్డి పదవిలోకి రాగానే పట్టు కోల్పోయారా? పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి దాదాపు 6 మాసాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారు. అలాగే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న హైదరాబాద్ వంటి మహానగరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పెద్ద పరిశ్రమ కూడా అడుగు పెట్టలేదు. రేవంత్ కు ఈ శాఖ మీద గట్టి పట్టుంది అంటూ ఇంతవరకు ప్రజలు కానీ ఆ పార్టీ నేతలు కానీ ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ హైదరాబాద్ కు భారీ సంఖ్యలో పెట్టుబడులు రాబట్టుకొచ్చి ఐటీ మంత్రిగా తన మార్క్ చూపించారు. ఆ తరహా స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కనిపించడం లేదు. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క దిగ్గజ పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తూ ఉన్నా ఇంకా గత ప్రభుత్వ తప్పిదాలను వేలెత్తి చూపుతూ కాలం వెళ్లదీస్తుందే కానీ పాలనలో రేవంత్ రెడ్డి ముద్ర పడలేదు అనే చెప్పాలి. దొరల పాలన కాదు ప్రజాపాలన అంటూ ప్రగతి భవన్ ఇనుప గోడలను కూల్చి మార్పు చూపించిన రేవంత్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖాళీ అయిన బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. అధికారం అందిపుచ్చుకోవడానికి అలవేకాని సంక్షేమ పథకాలను ప్రజలకు ఎరగా వేసి అధికారం అందుకోవడం, తీరా అధికారం వచ్చాక వాటి అమలుకు నానా తంటాలు పడడం రాజకీయ పార్టీలన్నింటికీ సర్వసాధారణ విషయంగా మారింది. ఇచ్చిన హామీలు అమలు చేయాలి అంటే అభివృద్ధిని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హామీలు అమలు చేయకపోయినా తమ హయాంలో అభివృద్ధి జరగకపోయినా ఆ పార్టీల దుస్థితి ఎలా ఉంటుందో ఏపీలో వైసీపీని చూస్తే అర్థమవుతుంది. అభివృద్ధి లేకపోతే ఎన్ని వేల కోట్ల బటన్లు నొక్కినా పోలింగ్ బూత్ లో పార్టీ గుర్తు మీద బటన్ నొక్కడానికి ఆసక్తి చూపడం లేదు ఓటర్లు. ఇక్కడ కాంగ్రెస్ అయినా అక్కడ కూటమి ప్రభుత్వమైనా అభివృద్ధి సంక్షేమం రెండింటిని జోడెడ్ల బండిలాగా ముందుకు తీసుకువెళ్లకపోతే ఆ తరువాత ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అనర్హులుగా మిగలాల్సిందే అని చరిత్ర చెప్పిన పాఠాలు కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ తో చేసిన పోరాటాల ఫలితం దక్కాలన్నా రేవంత్ తన మార్క్ పాలన చూపిస్తూ ప్రజల నమ్మకం పొందాలి. ఒక విజనరీ లీడర్ కింద బాబు, ఒక సంక్షేమ నాయకుడు కింద వైఎస్ఆర్, ఒక పోరాట స్ఫూర్తి గల నేతగా కేసీఆర్, ఒక కూల్చివేతల ముఖ్యమంత్రిగా జగన్, ఇలా ఎవరికి వారు వారి రాజకీయాలలో తమ మార్కు చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ రాజకీయం అనే పుస్తకంలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలి. రేవంత్ అందుకు ఇంకెంత సమయం తీసుకుంటారు అనేదే ఇక్కడి ప్రశ్న.